నమస్తే మిత్రులారా, ఈరోజు మేము ముఖ్యంగా ఘనజీవామృతాన్ని మీకు చూపించాలనుకుంటున్నాం. ఈ బౌల్స్లో ఉన్నాయి చూసారు, వీటిని ఘనజీవామృతం అంటారు. లాస్ట్ డిసెంబర్ అంటే 24 డిసెంబర్ చివరిలో వీటిని తయారు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రేపు రాబోయేటువంటి సార్వా పంటలో ఆ భూమిలో వీటిని పొడిగా చేసి చల్లే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. దీనికి ఉపయోగాలు ఏమిటంటే, ఇంతకు ముందు వరకు జరిగినటువంటి కెమికల్ వ్యవసాయంలో మిగిలిపోయినటువంటి వ్యర్థాలు న్యూట్రలైజ్ అవుతాయి. రెండో అతి ముఖ్యమైనది, సూక్ష్మజీవులు 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయండి. ఈ సూక్ష్మజీవులు మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలని అందించే ప్రయత్నం చేస్తాయి ఇవి భూమిలో వేయడం వల్ల. ఈ ఘనజీవామృతాన్ని ఎలా తయారు చేస్తారో అనే వివరాలన్నీ కూడా మీకు మళ్ళీ ఇంకో వీడియోలో మేము చెప్పాలనే ప్రయత్నం చేసుకుంటున్నాం. దాని గురించే మేము గోమయాన్ని, గోమూత్రాన్ని ఇవన్నీ కూడా సేకరించుకోవడం జరుగుతుంది. మళ్ళీ తయారు చేయడానికి తప్పకుండా మీ ముందు ఉంటాం. నమస్కారం.